నంద్యాల జిల్లా నంద్యాల పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేస్తానని మీడియాకు వెల్లడించారు. రాయలసీమ వ్యాప్తంగా బెస్త జనాభా 13 లక్షలకు పైగానే ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం మా కులానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు విన్నవించగా ఫలితం లేనందువల్లే నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సుమారు 1,20,000 ఓట్లు ఉన్నాయని సామాజిక వర్గ ప్రజలు సహకరించాలని కోరారు. ముందుగా విషయం ఏంటంటే మీడియా ముందుకు రావడానికి బెస్త కులస్తునైన నేను, నా పేరు వెంకటరమణయ్య. మాకు రాష్ట్రంలో ఒక జేఏసీ ఏర్పాటైంది. ఈ జేఏసీ సూచనల మేరకు మేము జిల్లాలో, ఈ నంద్యాల జిల్లాలో మేజర్గా 1,20,000 ఓటింగ్ ఉంది. మాకు ఈ 1,20,000 ఓటింగ్లో మాకు చేసిన అన్యాయం ఏంటి అనేది గవర్నమెంట్ మేము ఇది చూపించాలి. వన్ సైడ్ వేసి మేము చూపించబోతున్నాం. ఈ గవర్నమెంట్ మాకు చేస్తున్న ఈ ఏ కులానికి కూడా ఇంత దారుణంగా చేయలేదు. మా కులానికి ఇంత దారుణంగా చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఈ సామాజిక సాధికారతని వైసీపీ, జైహో బీసీని టీడీపీ, ఈ రెండు కూడా ఈ సాధికారతలో మేము బెస్త కులస్తులు మేము 14 లక్షల మంది ఉన్నాం. ఈ సామాజిక సాధికారతలో వైసీపీకి కానీ రాలేదా, లేకపోతే జైహో బీసీ అని బీసీలలో కానీ రాలేదా? మాకెందుకు రాజ్యాధికారం ఇవ్వడం లేదు? మేము రాజ్యాధికారానికి ఏమన్నా అనర్హులమా అనేది మా యొక్క విన్నపం. ఈ